పెట్టుకున్నామండి. 5 సంవత్సరాల కింద పెట్టినాము ఆయన ఉన్నప్పుడు. ఆయన దిగిపోయింది కదా, ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కొత్తది పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు కొత్తది పెడదామని వస్తే వీళ్ళు పేపర్లు పెట్టుకిసిరేస్తుర్రు. మేము పెట్టుకుంటలేమమ్మా, మేము రాస్తలేము, గ్యాసులు రాస్తున్నాము అని అంటున్నాడు. కనీసం రేషన్ లేని వాళ్ళకి రేషన్ అయినా రాసుకుంటే రేషన్ పెట్టుకుంటలేము, ఇప్పుడు రేషన్ రాస్తలేము అంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడంట, మాట్లాడదామంటే ఆయన దగ్గర మాట్లాడేకి ఇయ్యరు. ఆయన ఆడొస్తున్నాక ఈడు ఎల్లగొట్టేస్తారు. మేము ఎవరి దగ్గర మాట్లాడాలి? ఎవరి దగ్గర? అదే ఇప్పుడు కూడా వస్తున్నాడు, అంత బయలు ఇవ్వండి, అందరు జనాలు ఎల్లగొట్టండి అని చెప్పిండంట. మరి ఎల్లగొట్టండి అన్నప్పుడు ఆయన మమ్మల్ని ఎందుకు పిల్ల? మరి మాకు డబుల్ రూమ్ ఇస్తాడనే గ్యారెంటీ ఏముంది? అప్లికేషన్ తీసుకోకున్నప్పుడు మాకు ఎలా వస్తుందండి డబుల్ బెడ్రూమ్? మాతో మాట్లాడేకి వచ్చినప్పుడు మమ్మల్ని ఒక పక్కకు పెట్టాలి. ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కరు నువ్వు పిలిచి మాట్లాడితే మా ప్రాబ్లం ఏముందో చెప్పుకుంటాం కదండి. మరి ఆయన అడుక్కోకున్నాడు, మేము చెప్పుకోకున్నాడు, మా ప్రాబ్లం ఆయనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మేము బయట ఎదురు చూసి పోతాము. మేము ఇంట్లో బాసనలు, బట్టలు, వాళ్ళు బాత్రూమ్ కూర్చున్న బాత్రూమ్లు కడిగి మేము పైసలు సంపాదించుకొని కిరాయిలు 15,000 కడుతున్నాము. ఏమో ఈయన వచ్చిండు కదా, ఆయన ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడేమో, ఇస్తే కొంచెం మేలు, ఆయన పుణ్యం కట్టుకుందామా, ఆయన దేవునితో సమానం అని మేము ఇట్లు పోయి వస్తే ఆడొస్తున్నాక ఈడెళ్ళు కొట్టేస్తాం. అమ్మ ఆయననే చెప్పిండమ్మ మాకి పంపిమని, అందుకే మేము పంపిస్తున్నాము. మాదేముంది అయినా పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇంక మేము ఎవరితో మాట్లాడాలి? ఏది ఇచ్చిండండి? ఏమి ఇవ్వలేదు. పింఛనీళ్ళు ఎవరికి వస్తున్నాయి, ఎవరికి లేదో మాకైతే తెలియదు. ఏం వస్తలేవండి మాకు, ఏం రాకనే ఏదో ఒకటి కనీసం మాకు అవి ఏం రాకపోయినా కనీసం ఉండుతందుకు ఇల్లు ఇస్తే కిరాయి అయినా తప్పిపోతుంది అనే ఆశ మీద వస్తే ఏది కన్ఫర్మ్ అవుతలేదు. మొన్న వచ్చినా అట్లా అయింది, అంతకు ముందు వచ్చినా అట్లా అయింది, వచ్చినప్పుడల్లా ఇట్లా అవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళ టైం అయిపోతుంది. మేడం వాళ్ళు అమ్మ మళ్ళీ వారం రాపా అంటూనే ఉన్నారు. మళ్ళీ అదేదో మా తాతలు ముత్తాతలే మేము చేసే బంగ్లా వాళ్ళది ఇల్లు ఎప్పుడు పోతే అప్పుడు పిలుచుకోవడానికి. మరి వాళ్ళకు ఒక టైమింగ్ ఉంటుంది కదా. నేను టైమింగ్ పోకుంటే ఇంకొక ఆమెను పెట్టుకుంటారు, నాకుండే పని కూడా పోతుంది. వీళ్ళు ఏమైనా పని ఇస్తారా? మరి మా సొంత వాళ్ళకి దేవేంద్ర రెడ్డి ఏడైనా ఒక పని కూడా జీవించాలి. మళ్ళీ ఆడవాళ్ళు చదువుకోకున్న వాళ్ళకి. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఒకటి కూడా రాలేదు, ఇంక 2 తీసుకొని ఏం చేస్తాం? మాకు ₹1 కూడా సంపాదన వీళ్ళు దేవుడిది రాలేదు. మాకు గవర్నమెంట్ నేను బస్సులో పోయి డ్యూటీ చేస్తుంటే నాకు 4,000 మిగులుతాయి అనుకుంటాను. నేను బస్సుకు పోయి డ్యూటీనే లేదు. బంగ్లాలో ఇంట్లో ఏడాడునే ఆడు బుడుక్కొని మేము పనులు చేసుకుంటామండి. మళ్ళీ అలాంటప్పుడు నాకు 4,000 ఎట్లా పడతాయి? ఏం నా అకౌంట్కి వేస్తాడా? నా అకౌంట్కి అయితే వేయడు కదా. మళ్ళీ ఏడుకెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు మేము పని పాటి ఇడిచిపెట్టి వచ్చినాము. ఏదో ఈ రోజు అన్నా మాట్లాడదామని వస్తే ఈ రోజు కూడా మాట్లాడే ఛాన్స్ లేదు. మా ఫామ్స్ కూడా తీసుకోలేదండి. అసలు లోపలికే పోనీలేదు. ఈరోజు గేట్ కాడ నుంచి ఇట్లా పంపించేసి లైన్లో ఉంటాయి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటలేమమ్మా అన్నారు. మొన్న ఏమన్నారు, శుక్రవారం నాడు డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసుకుంటోళ్ళు రేపు మంగళవారం వచ్చి పెట్టుకోండి అంటే పాతవి ఇస్తలేరు కదా, కొత్త ఒకటి కన్నా పెట్టుకుందాము. నేను నెల వచ్చేసరికి 15,000 రెంట్ కడుతున్నానండి. మరి ఇప్పుడు ఒక్కొక్క పని చేసుకుంటున్నాను, ఒక ఇంట్లో 2,000 3,000 ఇస్తే 4-5 ఇండ్లు చేసుకొని రెంట్కే కడుతున్నా. కానీ తిండి ఆ కోపల మీద బియ్యం కూడా 6 కిలోలు ఇస్తుర్రు. మనిషికి 6 కిలోలు అంటే 12 కిలోలే తింటామా? నెలకి 12 కిలోలే తింటామా? మళ్ళీ అంత దారుణంగా ఇస్తున్నారు. సరే అండి, ఆయన మందికి మోసం చేయాలనుకున్నప్పుడు ఆయన ఎందుకు గెలిచి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు. మంచి చేసినప్పుడు ఇది ఏమండి పేదోళ్ళకి ఇస్తే ఉండుటోళ్ళకి వస్తున్నాయి ఇండ్లు కాదు, ఉండుటోళ్ళకి ఇస్తున్నాడు. మొఖాలు చూసి ఇండ్లు ఇస్తున్నాడో తెలియదు. బీదోళ్ళని చూసి అయితే ఎప్పుడు ఇవ్వలేదండి. ఆయనకు ఒక నమస్కారం.